రైట్గా భరాసాను భాజపాకు అప్పగించే కుట్ర. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా. మరి ఇప్పుడు ఎందుకు అంత బలహీనత? పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నన్ను మాటలంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా చేసింది ఏముంది? మీడియాతో ఇష్టాగోష్ఠిలో భరాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తున్న భాజపాను కట్టడి చేయకుండా గంపగుత్తగా భరాసాను ఆ పార్టీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని నా భావన. నేను జైల్లో ఉన్నప్పుడే ఇదే ప్రతిపాదన నా వద్దకు తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భరాసానే తెరాసాకు తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పా. విలీనం చేయొద్దని ఆనాడు బలంగా కేసీఆర్ను కోరా. 6 నెలలు కాదు ఏడాదైనా జైల్లో ఉంటా, దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆనాడు జైలు నుంచి వాదన వినిపించా. మరి ఇప్పుడెందుకు అంత బలహీనత? భరాసాలో భాజపాకు కూడా కోవట్టులు ఉన్నట్లేనా? భాజపా నాయకులు హాస్పిటల్స్ ప్రారంభిస్తే పోయింది ఎవరు? ఈ అంశాలన్నీ మాట్లాడించాలా మరి అని భరాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు హాస్పిటల్ ప్రారంభిస్తే ఎవరు పోయారు? రఘునందన్ రావు ప్రారంభిస్తే హరీష్ రావు పోయిండు. హరీష్ రావు పోయిండు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారనేటువంటి మాట తీసుకొచ్చింది. అయితే భరాసాను భాజపాకు అప్పగింతలు పెళ్లి చేస్తే కనుక అప్పగింతల కార్యక్రమం ఉంటుంది కదా, అప్పగింతల కార్యక్రమం కింద ఇప్పుడు బీజేపీ చిటికనేలు పట్టుకొని వాళ్ళ ఇంటికి పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి తీరుగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవైపు నన్ను మాటలంటున్న నాయకులు హరీష్ రావును ఎక్కువగా టార్గెట్ చేసింది. హరీష్ రావు పైన పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయనకు సంబంధించినటువంటి చర్చను తెర మీదకి తెచ్చింది. 2వ పేజీలో కంటిన్యూషన్ కనుక మనం చూస్తే, నేను అడిగేది ఒక్కటే, పార్టీ బలోపేతం కోసం రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నా దగ్గర కేసీఆర్ దూతలుగా వచ్చిన వారు చెప్పనటువంటి అంశాలు చెప్పినట్టుగా రాయించింది ఎవరు అని నిలదీశారు. నేను కేసీఆర్ లాగా చాలా తిక్కదాన్ని, పదవులు పైసలు అవసరం లేదు, ఆత్మగౌరవం ఆత్మాభిమానం కోరుకుంటూ వెన్నుపోటు రాజకీయాలు చేయను అని తెలిపారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో కవిత గురువారం మీడియాతో పలు అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పరోక్షంగా భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే కార్యాచరణ ఏది? ప్రాణాలొడ్డి తెలంగాణను సాధించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే భరాసా ఏం కార్యాచరణ తీసుకుంది? రాష్ట్ర స్థాయిలో నిరసన తెలుపొద్దా? కేవలం ఎక్స్లో సందేశాలు పెట్టి చేతులు దులుపుకుంటే బాగుంటుందా? క్షేత్రస్థాయిలో ఉద్యమాలు ఎందుకు చేయలేకపోతున్నాం? అదే మరో నాయకుడికి నోటీసులు వస్తే విపరీతంగా స్పందించారు. నేను పార్టీ వ్యతిరేక కార్యాచరణ చేస్తున్నట్టు కొంతమంది పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తలతో ఇంటి ఆడబిడ్డ మీద ఎటు పడితే అటు మాట్లాడిస్తే అది మర్యాదనా? భరాసా రజతోత్సవ సంబరాలు అమెరికాలో ఎందుకు, ఇక్కడ ఎందుకు చేయడం లేదు? ఇక చూసుకో క్వశ్చన్స్ ఎట్లున్నాయో. ఆ రోజే రాజీనామా చేస్తానన్నా. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నా మీద ఆరోపణలు వచ్చిన రోజే కేసీఆర్ వద్దకు వెళ్ళి ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పా. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నీ మీద కుట్రపూరితంగా కేసు పెడుతున్నారు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ వారించారు. నన్ను జైలుకు తీసుకెళ్లే సందర్భంలోనూ రాజీనామా చేయమంటారా అని మరోసారి అడిగిన, అవసరం లేదన్నారు. పార్టీలో కొందరు కుట్రపూరితంగా ఎంపీగా ఓడిస్తే మళ్ళీ నాకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇవ్వాలని కేసీఆర్ను కోరా. అప్పుడు ఆయన స్పందిస్తూ, ఎమ్మెల్యేలు నీకు పని చేయలేదని నాకు లేటుగా తెలిసింది, కాబట్టి నీకు అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉంటే సరిగ్గా పనిచేయగలుగుతావని చెప్పి పాలసీ నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చారు తప్ప నేను ఏనాడు పదవుల కోసం పని చేయలేదు. ఆడబిడ్డపై ప్రతాపమా? తెలంగాణ ఉద్యమ సమయంలో నేను కడుపులో బిడ్డను పెట్టుకొని సైనికురాలిగా పనిచేశా. వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలు చేశా. కానీ ఇప్పుడు నన్ను రకరకాల మాటలు అంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా వారు చేసిన కార్యక్రమం ఏముంది? నాపై మీ పెయిడ్ ఆర్టిస్టులతో ప్రతాపం చూపిస్తే నేను అసలే మంచిదాన్ని కాదు. మాట్లాడడం మొదలు పెడితే బాగుండదు. ఏమనంటే నువ్వు లేఖ ఎందుకు రాశావంటున్నారు. కేసీఆర్కు 100 లేఖలు రాశా. మా నాన్నకు నేను రాసుకుంటా, మీకేం నొప్పి? సాధారణంగా లేఖను చదివిన తర్వాత కేసీఆర్ చించుతారు. కానీ ఈసారి నా కర్మ బాగోలేదో ఇంకెవరి కర్మ బాగోలేదో కానీ ఆయన చించకుండా అలా పెట్టారు. నేను పార్టీ అధ్యక్షుడికి రాయలేదు, మా నాన్నకే రాశా. లేఖలో ఏమైనా ఒక్క అంశమైనా తప్పుందా? దేశం వెలుపల మీడియా సెల్లు పెట్టుకొని అక్కడి నుంచి దొంగ దెబ్బ తీస్తామనే తెలివితేటలను బయటి వాళ్ళ మీద ప్రయోగించండి. అంటే కేటీ రామారావు పెట్టుకున్నటువంటి సోషల్ మీడియా దేశం బయట పెట్టేసిండట. కేసీఆర్ను మోసేంత పెద్దోళ్ళు అయ్యారా? కాంగ్రెస్ నాయకులతో కొందరు, భాజపా నేతలతో కొందరు కలిసి ఉంటున్నారు. నాకు నీతులు చెప్పిన నాయకులు, పెంచి పోషించిన పెట్టుబడిదారులు, పార్టీకి పార్లమెంటు సభ్యులు అవసరమైనప్పుడు ఎక్కడికి పోయారు? నాయకుడిని కూడా మేము మోస్తున్నామని కార్టూన్లు వేయించుకొని ప్రచారం చేసుకుంటారా?
కేసీఆర్ను మోసేంత పెద్దోళ్ళు అయిపోయారా? నాపై గత కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. అదే మరో సీనియర్ నేతపై ఇలాంటి ప్రచారమే జరిగితే స్పందించారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా. ఏదైనా విషయం ఉంటే నేరుగా మాట్లాడాలి. మీడియాలోనో మాట్లాడతామంటే నేను కూడా మీడియాలోనే మాట్లాడతా. నన్ను పార్టీ నుంచి బయటకు ఎవరు పంపుతారు? అంత సీన్ లేదు అని కవిత వ్యాఖ్యానించారు. మరి కవితను సస్పెండ్ చేస్తారా? పార్టీ నుంచి చేయగలుగుతారా? ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ను వాళ్ళను వీళ్ళను ఆరోపణలు చేసిరు కదా, ఇలా చేయగలుగుతారా? కేసీఆర్ తప్ప మరెవరి నాయకత్వంలో పనిచేయను. కాంగ్రెస్ మునిగే పడవ. ఆ పార్టీ గట్టిగా ఉంటే కేంద్రంలో భాజపా ఎన్నిసార్లు గెలిచేది కాదు. అటువంటి వాళ్ళతో నేను రాయబారాలు నడిపేది లేదు. నా పార్టీ భరాసా, నా నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఆయన తప్ప మరే నాయకుడి దగ్గర పనిచేయను. కొత్త పార్టీ ఎందుకు? ఉన్న పార్టీని బాగా కాపాడుకుంటే చాలు. నా మీద కుట్ర చేస్తే అత్యధికంగా రాజకీయ లాభం ఎవరికి జరుగుతుందో నాకు నీతి వ్యాఖ్యలు చెప్పేవారు ఆలోచించుకోవాలి. నన్ను కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలని అడుగుతున్నా అని కవిత పేర్కొన్నారు. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇప్పుడే తెలిసింది. బరాసా నేత వినోద్ కుమార్ అంటా ఉండు. రాజకీయాల్లో స్వల్ప ఒడిదుడుకులు సాధారణమేనని, బరాసాలను ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులన్నీ ఖచ్చితంగా తొందరలోనే, ఇది ఫ్యామిలీ ప్యాక్ పంచాయతీ అంతే, ఖచ్చితంగా తొందరలోనే సర్దుకుంటాయని భావిస్తున్నానని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కవిత ఇష్టాగోష్ఠిలో చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులు కోరగా ఆయన మాట్లాడారు. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇప్పుడే తెలిసింది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమే. మా పార్టీనే మొదటిది కాదు, చివరిది కాదు. బరాసా ఇప్పటి వరకు కాంగ్రెస్, తెదేపా, లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేసింది, కానీ భాజపాతో పనిచేయలేదు. ఒకవేళ భాజపాతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్ళమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇక్కడ రాజాసింగ్ ఏమంటాడు? మా వాళ్ళు బరాసాతో మిలాఖాత్ అయిన దాఖలాలు ఉన్నాయి. లేకుంటే తెలంగాణలో మా ప్రభుత్వం ఎప్పుడో వచ్చేది. వచ్చే ఎన్నికల్లోనూ మా అభ్యర్థులను నిర్ణయించేది ఆ పార్టీనే. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు. పెద్ద ప్యాకేజీ దొరుకుతుందని తమ పార్టీ వాళ్ళు కూడా బరాసాతో మిలాఖాత్ అయిన దాఖలాలు ఉన్నాయని, లేకపోతే తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఎప్పుడో వచ్చేదని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తమ వాళ్ళు కుమ్మక్క అవుతున్నారని, అందుకే భాజపాకు తీవ్ర నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి ప్రకంపనలు ఇప్పుడు అత్యంత వణికిడిని ఒక వణుకును మాత్రం స్టార్ట్ చేసిన రెండు పార్టీల మధ్య. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.